దేవాదుల ప్రాజెక్టును 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామన్నారు తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేవాదుల ద్వారా 300 రోజుల 60 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేస్తామన్నారు. ఇరిగేషన్ శాఖను అడ్డుపెట్టుకుని మాజీ సీఎం కేసీఆర్ దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు మంత్రి ఉత్తమ్. ప్రతి ప్రాజెక్టులో వేల కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు. ములుగు జిల్లా దేవాదుల ప్రాజెక్టును మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కతో ఆయన పరిశీలించారు. 2026 మార్చి నాటికి దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సోనియా గాంధీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తామని అన్నారు. నిర్దేశిత గడువులోపు దేవాదుల పూర్తి చేసి 5,57,000 ఎకరాలకు నీళ్లు అందిస్తామని తెలిపారు. సమ్మక్క బ్యారేజీ కట్టడం వల్ల దేవాదుల ద్వారా 300 రోజులు 60 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేస్తామని వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని అన్నారు. సమ్మక్క సారక్క బ్యారేజ్ ఎన్ఓసీ కోసం ఛత్తీస్గఢ్ను ఒప్పిస్తామని చెప్పారు. ఉత్తుత్తి హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వదని, చెప్పింది చేసి తీరుతామని మాటిచ్చారు. నేను ఒక మాట ఇస్తున్నా, ఈరోజు సోనియా గాంధీ గారి ద్వారా శంకుస్థాపన చేసిన దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి మా మనసుల్లో, కాంగ్రెస్ వాదుల్లో ఓ ప్రత్యేక సార్థకత ఉంది. 100% మార్చి 2026లో మళ్ళీ సోనియా గాంధీ గారి ద్వారానే ఈ దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి మరి ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా పెట్టిస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మార్చి 2026 వరకు దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి 5,57,000 ఎకరాలకి నీళ్లు అందిస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా. కేసీఆర్ హయాంలో ప్రాజెక్టులపై కోట్లు ఖర్చు పెట్టారని, 14,000 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉంచారని పేర్కొన్నారు. కమిషన్ల కక్కుర్తి కోసమే ప్రాజెక్టులు కట్టారని విమర్శించారు. కాళేశ్వరం, పాలమూరు, దేవాదుల, సీతారామ అన్నిట్లో గత ప్రభుత్వం దోపిడీ కనిపిస్తోందన్నారు. తెలంగాణ గ్రామీణ ముఖచిత్రం మార్చడం కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని వివరించారు. ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ బిల్లులు త్వరలో చెల్లిస్తామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ధరలు పెరగడంతో భూసేకరణ ఇబ్బందిగా మారిందని అన్నారు. పారదర్శకంగా భూసేకరణ చేస్తామని, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నియమిస్తామన్నారు.